శ్రీవాస్తు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు అశోక్ మణికంఠ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష కన్సల్టెంట్. ఈరోజు వీడియోలో ఏంటంటే ప్రధానంగా దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి వీడియో అండి. చాలామంది దక్షిణం ఫేసింగ్ ఇంటికి చిన్న చిన్న ప్లాన్స్ కోసం కాల్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దక్షిణం ఫేసింగ్కి కార్ పార్కింగ్తో చాలా ఇబ్బంది జరుగుతుంది. దక్షిణం ఫేసింగ్కి ఏ విధంగా కార్ పార్కింగ్ ఇవ్వాలి, ఏ విధంగా చేస్తే నష్టం జరుగుతుంది, బిల్డర్లు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మోసం చేసి వాస్తు 100% వాస్తు అని చెప్పి మీకు అంటగడుతున్నారు అనే విషయం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ బిల్డర్ అయినా సరే, ఏ ఇంజనీర్ అయినా సరే, ఎవరైనా సరే, ఏ వాస్తు సిద్ధాంతం అయినా సరే 100% వాస్తు అంటే నమ్మబాకండి. 100% వాస్తు ఎక్కడా లేదు, డ్యామ్ షూర్. ఒరిజినల్ వాస్తు అన్నది కూడా లేదు. అర్థమవుతుంది కదండి. ఒరిజినల్ వాస్తు ఒరిజినల్ వాస్తు ఒరిజినల్ వాస్తు అని చెప్పి పదే పదే చెప్పే వాళ్ళ మాట నమ్మొద్దు. ఆ ఒరిజినల్ వాస్తు శాస్త్రం ప్రకారం మీ చిన్నప్పుడు ఇంట్లో టాయిలెట్ ఉందండి, ఒక 30-40 సంవత్సరాల క్రితం ఇంట్లో టాయిలెట్ ఉందా? ఆవరణలో టాయిలెట్ ఉందా? లేదు, బహిర్భూమికి వెళ్ళారు. మరి ఇప్పుడు ఇంట్లో టాయిలెట్ ఎలా పెడుతున్నారు? ఒరిజినల్ వాస్తు శాస్త్రం ప్రకారం అని. వాళ్ళు టాయిలెట్స్ ఎవరు అయితేనే అంటే ఒరిజినల్ గ్రంథంలో టాయిలెట్ గురించిన సంభాషణ కానీ విశ్లేషణ కానీ శ్లోకాధారంగా ఏముండదు. స్నానపు గది గురించి అయితే ఉన్నది, మరుగుదొడ్డి గురించి అయితే ఉన్నదండి. అంటే ఇంట్లో మరుగుదొడ్డ ఉండవలసింది కాదు, ఇంట్లో ఉండవలసింది కాదు. ఇప్పుడు పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం అంటే తప్పు చేయడానికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం. అంటే ఇంట్లో టాయిలెట్ పెట్టుకోవడం తప్పే, ఆవరణలో టాయిలెట్ పెట్టుకోవడం తప్పే, ఆవరణలోనే ఉండకూడదు అంటే ఇంట్లో అసలే ఉండకూడదు. అర్థమవుతుంది కదా. తప్పు చేయడానికి సిద్ధం అయ్యాం. ఆ తప్పు ఎలా సరిదిద్దుకోవాలి, లేదంటే చిన్న తప్పు ఎక్కడ జరుగుతుంది? తప్పు చేయడానికి ఫిక్స్ అయ్యాం, చిన్న తప్పు చేయమా పెద్ద తప్పు చేయమా? ఆవరణలో పెట్టుకోవడం చిన్న తప్పు, ఇంట్లో పెట్టుకోవడం కొంచెం పెద్ద తప్పు. ఒకవేళ ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ప్రదేశంలో ఎక్కడ పెడితే చిన్న దోషం జరుగుతుంది? దోషం జరగడం 100%. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇంట్లో టాయిలెట్ ఉంది, తప్పదు. ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా ఆధునిక మానవ జీవన శైలి ఆధారంగా కావాల్సి వచ్చింది. అట్లాంటప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే చిన్న తప్పు జరుగుతుంది అనేది చూసి పెట్టుకోవాలి డిగ్రీల ఆధారంగా. నైరుతిలో అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు. పడమర మధ్యస్థానం కానీ, వాయువ్యం కానీ, ఆగ్నేయం కానీ ప్రిఫర్ చేయండి. ఇంట్లో బయట అనుకోండి, వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. దానికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ప్రధానంగా సౌత్ ఫేసింగ్ ఇంటి గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పార్కింగ్ వల్ల ఏ విధంగా దోషం జరుగుతుందో ఇక్కడ చూసుకుందాం. ఇది వచ్చేసి ఉత్తరం, ఇది వచ్చేసి దక్షిణం, తూర్పు, అదేవిధంగా పడమర. ఇక్కడ ఇది దక్షిణం రోడ్డు ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి రెగ్యులర్ ప్లాన్. నేను ఇచ్చేదే కాదండి, బిల్డర్లు ఇచ్చే రెగ్యులర్ ప్లాన్. ఒకవేళ మీ సౌత్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి, ఈ విధమైనటువంటి దోషం ఉంటే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో కూడా చెప్తాను. సాధారణంగా సౌత్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ఇక్కడ గేట్ ఇస్తూ ఉంటారు, ఇక్కడ పార్కింగ్ ఇస్తూ ఉంటారు. అంటే దక్షిణ ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయంలో మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఇస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి ఇక్కడ మెయిన్ డోర్ ఇస్తున్నారు, అంటే ఇక్కడ రావాల్సిన మెయిన్ డోర్ని పట్టుకొచ్చి ఇక్కడ లోపలికి ఇస్తున్నారు. అర్థమైంది కదండి. ఇక్కడ డోర్ ఇచ్చి ఇది హాలు, ఇది కిచెన్ కానీ, చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ, స్థలానుగుణంగా పార్టీషన్లు ఎలా చేసినా మెయిన్ మనం పార్కింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ ఉండాల్సిన మెయిన్ డోర్ ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఆగ్నేయం కోత ఏర్పడింది, ఆగ్నేయం లెస్ అయింది. అంటే ఇక్కడ ఆగ్నేయం లేకుండా పోయింది, ఇక్కడ ఈశాన్యం పెరిగింది. అంటే ఈశాన్యం పెరగడం మంచిదే కదండి అని అడుగుతూ ఉంటారు. ఈశాన్యం పెరగమంటే బిల్డింగ్ని పెంచమని కాదండి, ఇలా ఎల్ షేప్లో పెంచమని కాదు. అది కూడా బిల్డింగ్ని పెంచమని కాదు, స్థలం ఈశాన్యం పెరిగేలా ఉండాలి. అది టెక్నికల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేము, ప్రాక్టికల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది స్థలం పెరగాలి, అది కూడా ఎంత మినప గింజ అంత పెంచమని శాస్త్రంలో ఉంది. స్థలానుగుణంగా పెద్ద స్థలం అనుకోండి, 1, 2, 3 అంగుళాల వరకు పర్వాలేదు. అడుగుల్లో 2 అడుగులు, 3 అడుగులు, 5 అడుగులు ఎంత పెరిగితే అంత మంచిదని పెంచుకున్నారనుకోండి, అది ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ డివియేట్ అవ్వద్దు, ఇక్కడికి వచ్చేద్దాం. పార్కింగ్ దక్షిణ ఆగ్నేయంలో ఈ విధంగా కట్ చేసి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఇక్కడ దక్షిణాగ్నేయం తెగిన దోషంతో పాటు ఈశాన్యం రూమ్ పెరిగింది కదా, ఈశాన్యం బరువు ఎక్కిన దోషం కూడా వస్తుంది. అంటే ఆగ్నేయ దోషము వస్తుంది, ఈశాన్య దోషం వస్తుంది, 2 దోషాలు వస్తాయి. ఇంకా కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఇక్కడ పిల్లర్ ఉంటుంది, ఇక్కడ పిల్లర్ ఉంటుంది,
ఇక్కడ రావాలి, ఇదే లైన్లో ఇక్కడ రావాల్సిన పిల్లర్ని పట్టుకొచ్చి ఇంకో ఇక్కడ రౌండ్ చేసాను కదా, ఇక్కడ వేస్తున్నారు. అంటే పారు తప్పి పిల్లర్ వేస్తున్నారు. ఈ లైన్లో ఇలా రావాల్సిన పిల్లర్ని పట్టుకొచ్చి పక్కన వేస్తున్నారు కార్ పార్కింగ్ కోసం. ఇక్కడ ఏం జరుగుతుంది, పిల్లర్ మళ్ళీ ఇలా పెరిగింది. అర్థమవుతుంది కదా, ఇక్కడ తెగిపోయిన దోషం ఉంది. సాధారణంగా ఉత్తరం ఫేసింగ్కి తూర్పు ఫేసింగ్ ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం, ఇలా గోడ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్దని. ఇక్కడ కండిషన్ ఇది కాదు, దక్షిణాన్ని గోడ పెంచితే సరిపోదు. దీన్ని మెయిన్ డోర్ ఇక్కడికి తెచ్చేసుకోవడమే ఉత్తమం. అంటే ఇంకా మీకు పార్కింగ్ ఉండదు, ఇక్కడ ఇలా గోడ కట్టేసుకుని ఇక్కడ మెయిన్ డోర్ పెట్టేసుకున్నారు అనుకోండి, ఇది ఒక సిట్ అవుట్ లాగో లేకపోతే కిచెన్ లాగో ఉపయోగపడుద్ది ఆగ్నేయం కాబట్టి. ఇంకా మీకు పార్కింగ్ ఉండదు. ఇంకొకటి, ఒకవేళ పారు తప్పి ఇక్కడ పిల్లర్ ఉందనుకోండి, ఈ పిల్లర్ని రిమూవ్ చేసి ఇక్కడ మాత్రమే పిల్లర్ వేసుకోవాలి, లైన్లో మాత్రమే పిల్లర్ వేసుకోవాలి. రిట్రో ఫిట్టింగ్ చేస్తారు, బిల్డర్ని కానీ ఇంజనీర్ కానీ కన్సల్ట్ అవుతే అది ఏ విధంగా చేయాలో వాళ్ళు చెప్తారు. అక్కడ అదే పారులో మళ్ళీ గొయ్యి తీసి ఆగర తీసి మళ్ళీ డ్రిల్ కట్టి ఊసలు పైకి మళ్ళీ స్లాబ్కి జాయిన్ చేసి అవసరమైతే వెల్డింగ్లు పెట్టి బాక్స్ కట్టి కాంక్రీట్ పోసి రిట్రో ఫిట్టింగ్ చేస్తారు. ఈ పిల్లర్ని రిమూవ్ చేయాలి. కొంతమంది చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ పిల్లర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇంకో పిల్లర్ వేయించేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ఇలా చేయడం వల్ల ఏం జరుగుద్దంటే, ఇది వచ్చేసి ఇక్కడ స్పేస్ అంతా ఉండట్లేదు, ఒక అడుగో అడుగున్నర ఉంటుంది. ఇక్కడ ఈశాన్యంలో కూడా ఒక అడుగో అడుగున్నర ఉంటుంది. అలా చేసుకోవడం ఎందుకు, స్పేస్ తగ్గిపోతుంది కదా. ఇక్కడ ఈ పిల్లర్ తీసేసారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సుమారుగా 3 అడుగులు 4 అడుగులు స్థలాన్ని బట్టి మీ ప్లాన్ బట్టి ఉంటుంది. ఇక్కడ అప్పుడు మీకు తూర్పు ఈశాన్యం కూడా ఖాళీ వస్తుంది. తూర్పు ఈశాన్యం ఎప్పుడైతే ఖాళీ వచ్చిందో రిజల్ట్ ఇంకా బాగుంటుంది. అర్థమవుతుంది కదా. ఇలా చేసుకునే కన్నా ఇలా చేసుకుంటాం వస్తాం. కాబట్టి ఎవరైనా సరే దక్షిణంలో పార్కింగ్ ఉన్నప్పుడు, దక్షిణంలో పారు తప్పి పిల్లర్ ఉన్నప్పుడు ఈ విధంగా మీరు మార్పులు చేసుకోండి. ఒకవేళ నూతన గృహం కనుక కట్టుకునేవారు అనుకోండి, దక్షిణంలో మీకు 100% కార్ పార్కింగ్ నాకు కావాల్సిందే, నాకు తప్పదు, కార్ కావాలి, కార్ పార్కింగ్ తప్పదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ఒక్కటే మాట చెప్తున్నాను, దక్షిణానికి మనకు పార్కింగ్ కావాలి అంటే ఈ తూర్పు భాగం మొత్తాన్ని మీరు పార్కింగ్ కింద వదిలేసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఇదంతా పార్కింగే. 1 కారు పెట్టినా 2 కార్లు పెట్టినా 3 కార్లు పెట్టినా ఏదైనా సరే ఈ తూర్పు భాగాన్ని మొత్తం పార్కింగ్ కింద వదిలేసుకుని ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని 1 BHK కానీ కమర్షియల్ పర్పస్ కానీ లేకపోతే 2 రూముల కింద కానీ ఎలా కావాలంటే అలా చేసుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి 2 BHK చేసుకోండి. అర్థమవుతుంది కదా, ఇదంతా పార్కింగ్ వదిలేసుకుని మాత్రమే దక్షిణానికి మీరు ప్లాన్ చేసుకోవాలి. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమంటే దక్షిణం ఫేసింగ్ స్థలం ఉందండి అన్నప్పుడు ఫస్ట్ మీరు రిక్వైర్మెంట్ చెప్పండి, కార్ పార్కింగ్ కావాలంటే ఈ విధంగా మాత్రమే చేస్తాను. నేను డీవియేట్ చేసి ఎవరికి ప్లాన్స్ అవ్వను. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాగున్నారు అనుకోండి, ఇంకో 10 మంది చెప్తారు, ఆ మంచి పేరు కావాలి. అంతే తప్పితే మీరు ఇచ్చే 5,000 10,000కో కకృతి పడిపోయి మీరు అడిగినట్టు డీవియేట్ చేసి ప్లాన్స్ ఇచ్చాను అనుకోండి, రేపు పొద్దున్న ఆ రిజల్ట్ మీకు రాదు, మీరు పాడైన దోషం కూడా నాకు వస్తుంది, నా వల్ల కదా మీరు పాడవుతారు. కాబట్టి నేను డీవియేట్ చేసి ఎప్పుడూ కూడా ప్లాన్స్ ఇవ్వను, నేను క్లియర్గా చెప్పేస్తాను. వాళ్ళకి అలా ఇష్టం ఉంటే నేను మీకు 2 BHK రాదు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి వేసుకోండి. లేదు స్థలం పెద్దదనుకోండి, కింద 2 BHK చేసి తూర్పును మొత్తం పార్కింగ్ ఇస్తూ ఉంటాను. ఓ 10 అడుగులు 12 అడుగులు ఖాళీ వదిలేసాం అనుకోండి, అందులో పార్కింగ్ చేసేసుకోవచ్చు. ఆ విధమైనటువంటి నిర్మాణ శైలిలో మాత్రమే మనం ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరైనా సరే ఆల్రెడీ ప్లాన్ రన్నింగ్లో ఉన్నా లేదు ఇలాంటి ఇంట్లో ఉన్నా ఏ విధంగా మార్పు చేసుకోవాలో ఈ వీడియో ఆధారంగా సౌత్ ఫేసింగ్ నేను క్లియర్గా క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో అడిగితే ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్లాన్స్ కావాల్సి వచ్చినా, నేను వచ్చి మీ స్థలాన్ని చూసి ప్లాన్ ఇవ్వాలనుకున్నా, లేదంటే మీ ఇల్లు చూపించుకొని వాస్తు మార్పులు చేసుకుందాము అని అనుకున్నా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. నేను రెగ్యులర్గా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, బెంగళూరు, చెన్నై అదేవిధంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం. ప్రతి నెల ఒక లాంగ్ ట్రిప్ ఉంటుందండి. ఆ లాంగ్ ట్రిప్లో మిమ్మల్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లోకల్ విజిట్స్ అంటే విజయవాడ, అదేవిధంగా గుంటూరు, ఒంగోలు, విజయనగరం, విజయవాడ, ఖమ్మం ఇలా అయితే రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి వచ్చేసి అయితే ఎప్పుడైనా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. లాంగ్ ట్రిప్స్ అంటే చిత్తూరు, పీలేరు, అదేవిధంగా రాయలసీమ, తెలంగాణ ఇవన్నీ కూడా చెన్నై, బెంగళూరు నెలకు ఒక్కసారి మాత్రమే రావడం జరుగుతుంది. ఎవరికైనా సరే ప్లాన్స్ కావాల్సిన, విజిట్స్ కావాల్సి వచ్చినా ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఫీజు కూడా ఉంటుందండి. ఫీజు చెల్లించి మాత్రమే మేము తెలియచేయడం జరుగుతుంది.
అదేవిధంగా ఆస్ట్రాలజీ రిలేటెడ్గా ఏదైనా జాతకం చూపించుకోవాలనుకున్నా, జాతక పుస్తకం కావాల్సి వచ్చిన సంపూర్ణ జాతకానికి సంబంధించి ఆ సర్వీసులు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫీజులు కూడా రీజనబుల్గానే ఉంటాయని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష కన్సల్టెంట్. ధన్యవాదాలు.